ఒక్కటి గుర్తుపెట్టుకో బాయ్ సాబ్, మంచి మాటలు చెప్పేవాడు ఈ సొసైటీకి పనికిరాడు. లంగ మాటలు లంగేశాలోడే సొసైటీకి పనికొస్తాడు, వాడే మోతవరి చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు బాయ్. మన ఊరే ఉందనుకో, మన ఊరిలో మంచోని నమ్మరు. లంగ దొంగ పనులు చేసినోడు వాడు ఏదంటే అది కరెక్ట్ అనుకుంటారు. అరే నువ్వు అట్లున్నన్ని రోజులు నీ ఊరు అలానే ఉంటుంది, నువ్వు అలానే ఉంటావు. ఎప్పుడు బాయ్ చేంజ్ అయ్యేది? ఎప్పుడు నువ్వు ఒక అధికారం, ఒక లెక్క, ఒక తరికలు ఉండేది. ఎవ్వనికి గులాంగిరి కాదు. అందుకే ఎవ్వనికి లొంగకు వంగకు. అరే ఎవ్వడు పెట్టారా బాయ్. ఇప్పుడు ఈ పొద్దు రేపు నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ తోడబుట్టులు ఎవ్వడు వస్తలేడు. నీది నువ్వే కావాలి, నీది నువ్వే అది వేసుకోవాలి, ఏది ఉన్నా కానీ. అర్థమైందా? అందుకే ఉన్న రోజులు నీకు నచ్చినట్టుగా బతుకు. వాని సంక వీని సంక నాకుడు, వానెంబడ వీనెంబడ తిరగడం కాదు. అర్థమైందా? కష్టపడు, సక్సెస్ వస్తుందేమో. మెల్ల చేయి, ట్రై చేయి. ఎప్పుడు బాకీ ఉంటే నీ నశివలో అప్పుడు వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయి. అంతేనా? వాని మాటలు వీని మాటలు, వాడు ఏదో అన్నాడు, వీడు అంటే నార్మల్గా వాడు వీడు అంటుంటారు కదా నార్మల్గా. వాడిని పట్టించుకుంటే నిన్ను నువ్వు కోల్పోతావు. బీ స్ట్రాంగ్, గట్టిగా ఉండి ట్రై అయ్యి. ప్రతి ఒక్కటి సక్సెస్ కంపల్సరీ వస్తుంది.